ఇలా విమల అని చెప్పి డిక్లేర్ చేసి మేము ఐఆర్ఎస్ సర్వే చేసినాము. సర్వేలో మీ పేరు వచ్చింది. మీరు కాంప్లైంట్ ఏంటంటే ఇలా మాకు ఎంతమందిని మోసం చేస్తారు, ఇంకా జీవితాలతో ఆడుకుంటారు. వాళ్ళని తిరిగితే మీరు ఎంక్వైరీ మీరు చేయండి. పర్సనల్గా మీడియాలకు తెలియదంటే ప్రతి ఒక్కరిని మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు అక్కడ తిరిగితే బస్సులో బట్టలు వేసి కొడతారు. వాడి మీద ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయి. అన్ని మేము అన్ని ఆలోచించి కూడా మేము పార్టీలో చేయండి, బాబుని నమ్ముకొని బాబు చేస్తాడని చెప్పి వస్తే వీళ్ళు లోకేష్ సార్ షేర్లింగంపల్లి గాంధీ గారు ఎమ్మెల్యే గారు వచ్చి మేము ఖమ్మంలకు 3 ఇచ్చాము, కన్ఫర్మ్ చేశామని చెప్తారు. ఇవాళ కూడా మీరు ఇప్పటికీ ఆధిపత్యం జనాలు ఇప్పటికీ ఏపీ నుంచి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ లీడర్లను కూడా వాళ్ళు చెప్పింది కూడా మేము లేకుండా తెలంగాణ లీడర్లు అన్యాయం చేసుకుంటా వాళ్ళు చెప్పిన మాటని పక్కకు పెట్టి రాత్రి పేర్లు చేంజ్ చేసి నామినేషన్ పేరు ఎంతమందికి ఇట్లా అన్యాయం చేస్తారు. మీరు ఇంత దళితులు మీరు ఉంటే ఎందుకు లేకుంటేందుకు మీకు ఇచ్చుకునే ఉంటే మీ చుట్టాలకు మీ అల్లులకు మీ ఆమెల కొడుకున్న ఏపీ క్యాపిటల్ ఇచ్చుకునే ఉంటే మీరు తెలంగాణ విడిచిపెట్టి ఏపీలో వండి అక్కడ అమరావతి నిర్మాణం అవుతుంది, అక్కడ ఇచ్చుకోండి మీ చుట్టాలకు, అక్కడ వేసుకోండి. ఏమని ఉంటే మీరు ఇక్కడ ఖబర్దార్ తెలంగాణలో మాత్రం ఇంకోసారి మీరు కనిపిస్తే మాత్రం బట్టలు వేసుకుంటామని చెప్పుకోండి. ఇంకోసారి చరిత్రలో మీ దళితులు మీరు గెలవరు, మిమ్మల్ని గెలిపారు ప్రజలు. గల్లీ గల్లీకి వస్తే కొట్టి చంపుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీకు ఇప్పుడు కూడా ఈ నామినేషన్ వేసాక కూడా మేము ఇండిపెండెంట్ నిలబడతాము. ఇండిపెండెంట్ పోయి కూడా మిమ్మల్ని మేము గెలవకున్నా సరే ప్రభుత్వంతో మేము టీఆర్ఎస్ నుంచి కూడా టికెట్ కన్ఫర్మ్ చేస్తారు. ఫోన్ చేశారు, మేము పోలే. మీకు ఎంఐఎం నుంచి కూడా టికెట్ కన్ఫర్మ్ చేస్తాను, మేము పోలే. వీళ్ళంతా ఆల్రెడీ సిట్టింగ్ కార్పొరేటర్ క్యాండిడేట్ వాళ్ళ ఆమె ఎంఐఎం నుంచి ఆల్రెడీ సిట్టింగ్ కార్పొరేటర్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా మేము పోలే. పక్కకే పొరపాటు డివిజన్ మేము పోకుండా కూడా మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు మీరు మమ్మల్ని తుంగన తక్కి మమ్మల్ని సర్వనాశనం చేసి ఇలా మా జీవితాలతో ఆడుకుంటున్నారు. మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు. చచ్చిపోయే మాట చంపి మరి మేము ఇలా నిలబడి గెలిచి చూపిస్తాము. మా సత్తాయినా మేము చూపిస్తాం. మాకు ఎంతకైనా మేము తెగిస్తాము. ఇలా వాడు కాదు ఏ పార్టీ ఎవడొచ్చినా సరే మేము ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచే చూపిస్తామని చెప్పి మేము పార్టీ నిలవము. పార్టీలో ఉన్న పార్టీకి చెప్పుతో చెప్తాం. కానీ మాకు మోసం చేసిండ్రు. కానీ పొద్దున అప్పుడే మోసం చేసిండ్రు. పిలిపించి తీసుకుపోతున్నామని చెప్పి తీసుకుపోతున్నామని చెప్పి పిలిపించి మాకు మోసం ఇదే ఛానల్లో